అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జానకి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారాలండి పేరు పేరున. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మళ్ళీ కుకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? చూసేయండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి మక్రోనియా. ఓకే ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఎసరగాంచుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి ఎసరగాంచుకొని ఇందులో మక్రోని వేసి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఆవాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసి వేపుకుందాము. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. మీకు మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇంట్లో ఇలా సింపుల్గా ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా అవుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు ఇందులో యాడ్ చేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. మొత్తం వేగిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చీలు, నేనైతే ఎక్కువ స్పైసీగా తింటానండి, మీకు తెలుసు, ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. కొద్దిగా పచ్చిమిర్చిలు ఎక్కువగానే తీసుకున్నాను. మీకు తగ్గించుకోవాలంటే ఒక 5-6 పచ్చిమిర్చిలు తీసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అల్లం అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. మరి ఎక్కువగా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మనకి వాటర్ ఊరేంతవరకు వేపుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు అయితే వేసుకుందాము. ఆల్రెడీ నేను మక్రోనీలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా వేసుకొని కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనకు వాటర్ అంతా ఇలా టమాటా ముక్కలు వాటర్ అంతా ఇలా మనకు నీళ్ళైతే ఊరుతాయి. మనమైతే ఇప్పుడు ఇలా గరిటతోనే మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. కలిపేసి ముక్కలుగా లేకుండా ఇలా మెత్తగా రుద్దేసుకుందాము. పప్పు గుత్తితో లేకుండా ఇలా గరిటతోనే ఇలా పచ్చడి కింద మనం ఇలా రుద్దేసుకోవాలి. చూసారా? ఎక్కువైతే టమాటాల పచ్చడిలాగే ఉంది కదా. ఇలా నలిపేసిన తర్వాత గరిటతోనే మనమైతే ఇందులో పొళ్ళు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేసాను కదా, నేను టమాటాలు ఎక్కువ వేసాను ఫ్రెండ్స్, అందుకనేసి కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా అంతా వేపేసిన తర్వాత ఈ పొళ్ళని కాసేపు ఇలా మసాలాలోనే ఉడికించుకుందాము. అంటే కారపోసన రాకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మాడిపోతుంది. తెలియని వారికి చాలా ఉపయోగపడుతుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా వేపుకున్న తర్వాత నేనైతే ఇందులో కొద్దిగా టమాటా పేస్ట్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే కిప్ చేసేయచ్చు, ఆప్షన్ అయితే కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బాగా ఇది వేపేసినాం కదా, ఇలా వేసేసి వేపిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయాలి. 2 నిమిషాలు. చూసారా? మనకైతే గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో కదా, సేమ్ పచ్చడి కింద వచ్చేసింది. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ సిక్గా ఉంది, ఎక్కువ థిక్గా ఉంది కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. చూడండి, నేనైతే వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదు, కొద్దిగానే యాడ్ చేశాను. మొత్తం ఇలా కలిపేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. అలా మూత పెట్టేసిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న మక్రోనీ ఉంది కదా, మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసి మొత్తం కలిపేసి మసాలా అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం మక్రోనియా. మనకైతే మసాలాలంతా బాగా అలా వేసేసి దింపేయకూడదండి, కాసేపు ఉడికించుకుంటే టేస్టీగా ఉంటుంది.
ఇందులో మనము చికెన్ ముక్కలైనా వేసుకోవచ్చు, మటన్ ముక్కలైనా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడు శనివారం కదా, తినం కదా, నాన్ వెజ్ అయితే తినకూడదు అనేసి ఇలా వెజిటేబుల్తోనే చేశాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా. చూసేయండి, వచ్చేయండి, మీరు తిందరు కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, తెలియని వారికి ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి మక్రోని అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేడి వేడి మక్రోనియా తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా వేడి వేడిగా పొగలు గక్కుతుంది. ఇందులోకి అయితే టమాటా కారమైన పొటాటో కర్రీ అయినా ఏదైనా బాగుంటుందండి దీంట్లోకి కాంబినేషను. నేనైతే ఒట్టిదే తింటానండి, ఇందులో కొద్దిగా పెరిగేసుకొని చాలా బాగుంటుంది. పెరుగుతో తింటాను నేనైతే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే చేసిన వెంటనే మనమే తినకూడదు కదా ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళకి కూడా పెట్టాలి కదా. నేనైతే మా పక్కింటి వాళ్ళకి పెట్టించి తర్వాత తింటానండి ఏదైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ అగైన్.